హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో నా స్టైల్లో చూసేద్దాం రండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఒక చిన్న సైజు ఆనియన్స్ 2 కట్ చేసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. 1 స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న మిశ్రమంలోకి ఈ ఎగ్స్ బాగా పగలకొట్టి దాంట్లో వేసుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇంతకుముందు, పసుపు, ఉప్పు, కారం కలిపేటప్పుడు. డైరెక్ట్గా గుడ్డులోకి ఉప్పు, పసుపు, కారం అనేది మిక్స్ చేస్తే ఉండలుగా ఉంటుంది, బాగా మిక్స్ అవ్వదనేసి ఇంతకుముందు నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలిపి పెట్టుకోవాలి పక్కన. కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసిన తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అనేది దాంట్లో వేసేసేయాలి. వేసేసి బాగా మగ్గనించాలి. మగ్గిన తర్వాత బాగా మగ్గించుకోవాలి. 1 ఆర్ 2-3 మినిట్స్ దాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత అది ఆ ఆనియన్స్ అనేది ఎగ్లోకి తీసుకునేసి మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఆనియన్స్ అనేటివి గుడ్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసి, మనకి ఆమ్లెట్ ఏ సైజులో అయితే కావాలి, మనకి ఎంత చిన్నపిల్లలు అయితే ఒక గరిటె వేసుకుంటే చాలండి. పెద్దవాళ్ళు అయితే 2-3 గరిటెలు వేసుకుంటే చాలు. వేడి ఆమ్లెట్ రెడీ.